దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నానండి. ఈ దినమున దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7వ వచనంలో 4వ అధ్యాయము, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని లేఖనం సెలవిస్తుందండి. లేఖనము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుడు మన నిమిత్తమై మన పరిస్థితులలో మనం ఉన్నటువంటి ప్రయాణంలో మనము ఏ పరిస్థితులు గుండా మనం వెళుతున్నామో ఆ ప్రతి పరిస్థితికి చాలినటువంటి మరి ఒక లేఖనాలను దేవుడు మనకు వ్రాయించారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుట నిమిత్తమై, మనము ఆయనను కలుసుకున్నట నిమిత్తమై, ఆయన యొక్క ఉద్దేశము ద్వారా మనము మన పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చాలినటువంటి గొప్ప లేఖనములను మనకు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏంటి ఆ లేఖనము? ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, దేవుడు అంటున్నారు ఇక్కడ, అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. ఉన్న ప్రతి విషయంలోనూ కూడా ఇది ఇంతే, నా జీవితంలో ఇంతే, ఇది ఇలాగే జరుగుతుంది, నేను తెచ్చిపెట్టుకున్న పరిస్థితి అది, నేను నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నాకు ఇంకా సొల్యూషన్ లేదు, నాకు ఇంకా భవిష్యత్తు లేదు, ఇక నా అప్పులు తీరవు, నా సమస్యకు పరిష్కారము లేదు, కేవలము ఇదంతా కూడా నా అవివేకమే, నా దురదృష్టమే, నా అజ్ఞానమే అని ప్రతి మనిషి కూడా వారు చేసిన పొరపాట్లను బట్టి, వారు చేసిన పాపములను బట్టి వారికి ఇక జీవితంలో సొల్యూషన్ లేదు అని అనుకుంటారు. అయితే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని దేవుడు బహు స్పష్టంగా ఈ దినమున మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించండి. ఈ విషయము మన జీవితంలో ఖచ్చితంగా మనమున్న పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు రాయించారు. మనం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా కూడా, ఇక్కడ చూస్తున్న ప్రియ దైవ జనాంగమా, మరి మీరు వెళుతున్నటువంటి ఏ పరిస్థితికైనా మీరు లోబడిపోయి, అందరూ బాగున్నారు, నేను నా అజ్ఞానంతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, కేవలం ఇది నా పాపమే, కేవలం నా అజ్ఞానమే అని అనుకుంటున్నటువంటి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఇంకా బాగుపడదని, నీ జీవితంలోని ఇంకా అప్పులు తీరవని, నీ జీవితంలో నీ కుటుంబం బాగుపడదని, నీ బిడ్డలకున్న రోగము పోదని, నీ తల్లిదండ్రులకున్న రోగము పోదని, నీకున్న రోగము పోదని, నీ భవిష్యత్తు బాగుండదని, నాకున్న దారిద్ర్యము పోదు అని చెప్పి మీకున్న జీవితాన్ని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి ఇక ఇంతే అని మీరు అనుకున్నట్లయితే, దేవుడు ఈ ఉదయకాలమున మరి మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితి మారుతుంది అని దేవుడు చెప్తున్నాడు. మీకున్న ఇప్పటి స్థితిలాగా ఉండదు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితి గుండా మీరు వెళుతున్నా కూడా, ఇక ఈ సమస్యకు ఈ లోకంలో సమాధానమే లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి నాకున్నటువంటి ఈ సమస్య ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచి వెళ్ళదు. ఇది ఏ విధంగా కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు, నా జీవితానికి ముగింపు మంచిగా లేదు అని ఒక నిర్ణయం మీరు తీసుకుని ఉండొచ్చు. ఇక నా జీవితము వృధా, వేస్ట్ అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ ప్రభు ఈ దినమని ఏం సెలవిస్తున్నారు అని అంటే, అపవాదిని ఎదిరించాలి. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయం యాకోబు పత్రిక 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. మొదటిగా లోకానుసారమైన పరిస్థితులను పక్కన పెట్టి
అవి నిన్ను విడిచి వెళ్ళకపోవచ్చు వెంటనే, కానీ దేవుడు నీ యొద్దకు వస్తే, హల్లెలూయా. చూడండి 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు అని చెప్తున్నాడండి దేవుడు. జడియవద్దు, దిగులు చెందవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను రక్షించటానికి, నీ దారిద్ర్యం పోగొట్టడానికి, నీ రోగం పోగొట్టడానికి, నీకున్న మరణాన్ని తీసివేయడానికి, నీకున్న సమస్యలను తీసివేయడానికి ఆయన తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి ఆయన తన రక్తము ద్వారా నీకు నీ పాపముల నుండి విడుదల దయచేశాడు. హల్లెలూయా. నీవు పరిశుద్ధుడు అవడానికి 100% ఖచ్చితంగా అవకాశం ఉంది. నీ దారిద్ర్యం నుంచి నువ్వు బయటికి రావడానికి 100% దేవుడు కలుగజేశాడు, దారి కలుగజేశాడు. మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. ఆయన అంటున్నారు, ఈ దినమున నువ్వు ఎంతటి అగాధములో నీవు ఉన్నా కూడా నిన్ను ఎత్తైన స్థలములో నేను నిన్ను కూర్చుండబెడతాను అంటున్నాడు దేవుడు. మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి లోబడి ఉండు. నీకున్న పరిస్థితిని పక్కన పెట్టి ప్రార్థన చేయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ప్రార్థన మాత్రం రావట్లేదండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడి ఉండలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదటిగా దేవునికి లోబడు, రెండవదిగా అపవాదిని ఎదిరించు. హల్లెలూయా. వాడు చెప్తాడు, నీకున్న అప్పు నీకు తీరదు అని, కానీ నువ్వు చెప్పాలి, నేను నా అప్పు నుంచి బయటికి వస్తాను. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు సహాయకుడు, నా ప్రభువు నా నిమిత్తమై ఆయన దారిద్ర్యము పొంది నన్ను ధనవంతునిగా చేశాడు. ఈరోజు నువ్వు చెప్తున్న మాట అబద్ధం, నా దేవుని చెప్పిన మాటే సత్యం. కాబట్టి సత్యాన్ని నేను ప్రేమిస్తాను, అసత్యమైన నీ మాటలు నేను ఎదిరిస్తాను అని చెప్పే ధైర్యము, చెప్పే స్థితి నీలోనికి వస్తే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుతావు. ఈరోజు నీ భవిష్యత్తు నీ మీదే ఆధారపడి ఉంది. మొదటిగా దేవునికి లోబడి ఉండు. నీకున్న పరిస్థితికి మాత్రం నువ్వు లోబడకు. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఈరోజు ఎలా గడుస్తుంది అనే స్థితిలో నీవు ఉన్నావేమో, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నీ స్థితిని నేను మారుస్తాను. ప్రియ సహోదరుడా, దిగులు చెందొద్దు, భయపడొద్దు. ఖచ్చితంగా మార్గాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. నీ ఎదుట మార్గము సిద్ధపరచువాడు ఆయనే. ఎటువంటి మార్గము లేని నీ జీవితంలో నూతన మార్గమును దేవుడు ఇవ్వబోతున్నాడు. మొదటిగా దేవునికి లోబడు, సాతాన్ని ఎదిరించు. ప్రతి పరిస్థితిలో సాతాన్ని ఎదిరించి దేవునికి లోబడి ఉండు. నీకున్న కష్టమో, నష్టమో, బాధ, శ్రమ, ఇరుకు, లోయ వీటన్నిటినీ పక్కన పెట్టే నిన్ను హెచ్చించే గొప్ప దేవుణ్ణి నువ్వు కౌగలించుకుని, నిన్ను హెచ్చించి, నిన్ను ఓదార్చి, నిన్ను లేవనెత్తే గొప్ప దేవుణ్ణి ఆశ్రయించు. ఖచ్చితంగా నువ్వు విడుదల పొందవు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ స్థితిలో ఉండి మీరున్నా చూస్తున్నా కూడా ఇదే మన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యము మిమ్మల్ని ఆదరించినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇశ్రాయేలీల మూలుగుని విన్నట్లుగా ఈ దినమున మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. విని ఇశ్రాయేలు కార్యం చేసిన దేవుడు ఈరోజు నీకు కూడా కార్యం చేయబోతున్నాడు. నీ నిమిత్తమై ఆయన సంపూర్ణముగా ఆయన చేయదగిన సహాయము నీకు చేయడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయించగలవా? ఆయన యందు నిలకడగా ఉండగలవా? ఆయన యందు ప్రార్థన చేయగలవా? ఈరోజు ప్రార్థించు. ప్రభువా, నాకు సహాయం చేయి. ఇది చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దీనిమన్నా దేవుడిచ్చినటువంటి ధైర్యము కలిగినటువంటి మాటలు, జీవితాన్ని నిలబెట్టే మాటలు మనందరి వినికిడిలో మన జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందామని. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా ప్రభువా, ఈ ఉదయకాలమున ప్రభువా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానము అవును ప్రభువా మా జీవితాన్ని మారుస్తుంది. మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని ప్రభువా స్తుతిస్తూ ఉన్నప్పుడు, మా ధైర్యము నీవే అని మేము చెప్పుకున్నప్పుడు, మా సహాయకుడవు నీవు అని చెప్పి ఈ లోకంలో వారికి మేము చెప్పినప్పుడు ఖచ్చితంగా మాకు సహాయం కలుగుతుందయ్యా. మా సహాయకుడవు నీవే, మా రక్షణకర్తవు నీవే. నీవు పొందిన గాయముల ద్వారా, నీవు పొందినటువంటి సమస్త ప్రభా తండ్రి నాయన ప్రభ శ్రమల ద్వారా మాకు సంపూర్ణమైన విడుదల కలిగింది ప్రభా.
మరణము నుంచే తప్పించిన మా గొప్ప దేవునికి అయ్యా ఈ అప్పు నుంచి మరి మమ్మల్ని తప్పించుట అసాధ్యము కాదు అని నీ నోటి వెంట నీవు చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యము చేయునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి బిడ్డను వెలిగించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు విడుదల కలుగజేయునుగాక. ప్రతి వ్యసనముల నుంచి విడిపించునుగాక. ప్రతి కుటుంబ సమస్యల నుంచి ప్రభా తండ్రి నేను శాంతి సమాధానములను అనుగ్రహించునుగాక. ప్రభా ఈ ఉదయకాలంన ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి బిడ్డ హృదయము ప్రభా తండ్రి దృఢపరచబడునుగాక అని ప్రకటిస్తూ సంపూర్ణమైన విజయముతో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బహుధైర్యముతో ప్రభా తండ్రి సాతాన్ని ఎదిరించుటకు శక్తి బలము మాకు అందరికీ దయచేయమని, గొప్ప విజయముతో మేము అందరము కూడా నేను స్తుతించలాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.